చూస్తే సింగరేణిలో బొగ్గుమాయం ఆరోపణలతో పొలిటికల్ హీట్ పెరిగింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓసీపీ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. అయితే సందర్శనకు అనుమతి లేదని సింగరేణి యాజమాన్యం, పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. శ్రీరాంపూర్ ఓసీపీ సమీపంలో భారీగా పోలీసులు మోహరించారు. ఓసీపీ మార్గంలో బారికేడ్లు, లారీల అడ్డంగా పెట్టారు. సింగరేణిలో బొగ్గుమాయ ఆరోపణలతో పొలిటికల్ హీట్ పెరిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్యని అడిగి తెలుసుకుందాం. మాంతయ్య, సింగరేణి స్కాముల వ్యవహారం ఈ మధ్య పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం బీజేపీ శాసనసభాపక్ష బృందం అంతా కూడా శ్రీరాంపూర్ ఓసీ సందర్శనకు వచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ అటు పోలీసులతో పాటు సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దాదాపుగా 200 మంది పైగా పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది శాసనసభాపక్ష బృందాన్ని అడ్డుకున్నారు. మనం చూస్తూ ఉండవచ్చు, బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, అటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులతో వాగ్వాదం దిగుతా ఉన్నారు. ఏదైతే ఓసీ సందర్శనకు అనుమతి లేదని పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఖచ్చితంగా అనుమతి ఇవ్వాల్సిందని చెప్పి కూడా బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదం దిగుతా ఉన్నారు. కనీసం ఫ్లోర్ లీడర్ కు ఎమ్మెల్యేల బృందానికన్నా అనుమతి ఇవ్వాలని చెప్పి పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. పోలీసులు సింగరేణి యాజమాన్యం ససేమీరా అంటోంది. మొత్తానికి కూడా గత కొన్ని రోజులుగా సింగరేణి చుట్టే రాజకీయాలు తిరుగుతున్న నేపథ్యంలో ఈరోజు బీజేపీ శాసనసభాపక్ష బృందం ఇక్కడ చేరుకోవడం ప్రస్తుతానికి ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఓపెన్ కాస్ట్ వెళ్లే మార్గంలోనే, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ మార్గం ఇది, ఈ మార్గంలోనే పోలీసులు అడ్డుకోవడంతో పాటు లోనికి వెళ్లకుండా మనం చూస్తుండవచ్చు, దూరంలో లారీలు కూడా అడ్డం పెట్టారు, బొగ్గు లారీలు అడ్డం పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, సింగరేణి అధికారులు చెప్తా ఉన్నారు. ఇటీవలి పరిణామాలు సింగరేణిలో దాదాపు 40 లక్షల టన్నుల మేర బొగ్గు మాయమైందన్న ఆరోపణలపై గత నెల రోజులుగా కూడా పొలిటికల్ గా హీట్ కొనసాగుతుంది. అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ కూడా సింగరేణి గనుల్లో సందర్శించింది. బొగ్గు మాయంపై సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, దర్యాప్తు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్షం ఈ రోజు ఇక్కడికి చేరుకుంది. ఏదైతే షెడ్యూల్లో భాగంగా ఓసీపీని సందర్శించి, శ్రీరాంపూర్ ఓసీపీని సందర్శించి ఇక్కడ నుంచి SRP-3 భూగర్భానికి వెళ్లాల్సి ఉంది. అయితే పోలీసులు ఓసీపీ సందర్శన కంటే ముందే వీరిని అడ్డుకున్నారు. కార్యక్రమానికి అనుమతి లేదని చెప్తా ఉన్నారు. అటు పోలీసులతో వాగ్వాదం కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతించాల్సిందని చెప్పి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తా ఉన్నారు. సింగరేణి యాజమాన్యం అనుమతి ఇవ్వలేదు కాబట్టి లోనికి వెళ్లేందుకు వీలు లేదని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. రెండు వర్గాల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ఖచ్చితంగా కూడా కొద్ది మంది ప్రతినిధులైనా లోనికి అనుమతించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. యాజమాన్యం అనుమతి లేదే లోనికి పంపించే వీల్లేదని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తానికి కూడా పొలిటికల్ హీట్ తో సింగరేణి మరోసారి కూడా వార్తల్లో నిలుస్తోంది. సింగరేణి చుట్టే రాజకీయాలను తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవలే SRP-3 గనిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ సందర్శించారు. అక్కడ ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇవేమీ కూడా న్యాయంగా లేవని చెప్పి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. కుంభకోణం జరిగింది, దీనిపై విచారణ జరిపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు వివరిస్తుందని చెప్పి కూడా ఈ బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభా పక్షం ఈ రోజు సింగరేణి భరోసా యాత్ర పేరిట చేపట్టింది. ఏదైతే సింగరేణిలో కుంభకోణాలతో పాటు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనతో మాట్లాడేందుకు చాలా మంది తర్వాత అరే జరగండి అని చెప్తున్నాం కదా. ముందే చెప్తున్నా, తమాషా చేద్దాం మరి. ఆగండి, అదైతున్నారు. అట్లాగే వెళ్ళండి, అట్లాగే వెళ్ళండి, అట్లాగే అటు నుంచి వెళ్ళండి, ఇటు నుంచి పంపించారు. ఈ రూపవతల పోయి ఇక్కడ బిల్లు వస్తారు, ఆ లోపల సైడ్ ఏం కాదు. హలో
ఇది మొత్తానికి కూడా సింగరేణికి సంబంధించి ఇంకా ఇక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఖచ్చితంగా కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంతో అటు బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మొత్తం మీద కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనుమతి లేదని చెప్పి పోలీసులు అనుమతి ఇవ్వాల్సిందని చెప్పి బీజేపీ నేతలు ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ శ్రీనివాస్.